సినిమా సూపర్ బ్లాక్ బస్టర్. అసలు మనీ అసలు వేస్ట్ అనే ఆప్షనే లేదు. అందరు చూడాలి ఖచ్చితంగా. చాలా ఎంజాయ్ చేయొచ్చు. లాస్ట్ 30 minutes అసలు గూస్ బంప్స్. ప్రభాస్ అన్న వేరే లెవెల్ చింపి పడేశాడు అంతే. అమితాబ్ బచ్చన్ అసలు వేరే లెవెల్. సూపర్ అంటే సూపర్. హాలీవుడ్ అంటే పేర్లు నిలబెట్టేసిండు అంతే. సూపర్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది పక్కా. వచ్చినప్పుడు ప్రభాస్ వచ్చినప్పుడు అది అసలు కనపడలేదు. ఒక్క తీసు అతను ఎలా అంటే కన్నుడు కింద వచ్చాడు. కన్నుడు అగ్ని మంట సెగలేదు వచ్చాడు మామ అంట రక్షిత గారు వచ్చి అబ్బా నేను లైఫ్ లో చూడదు ఇది. నా లైఫ్ లో చూడలేదు సినిమా ఎంత బాగుందంటే రియల్ గా రియల్ అక్కడే ఉన్నట్టుంది. ఎంత బాగుంటే చూసారా షేక్ వస్తుంది చెప్తుంటే లాస్ట్ కి చూడండి అగ్గి సెగ మంట ఒక పెద్ద జ్వాల చెట్టు వచ్చాడు ప్రభాస్. ప్రభాస్ ప్రభాస్ కలికి ఒక సూపర్ హిట్. బాగా నచ్చింది ఏంటంటే ప్రభాస్ గారు ఇలా అగ్గి మంటలో వస్తాడు. అది ఫైటింగ్ చేసి హంగ పడుకుని ఒకసారి ఫైట్ వస్తాడు. అది ఇంకా చాలా ఒక్క సీన్ చెప్పరావు. అందులో పత్తి పెట్టు నెంబర్ 1 వచ్చినాం డైమండ్ కదా వచ్చినాం. ఆ సినిమా ఒక్కసారి చూడాలి. నేను లైఫ్ లో చూసి చచ్చిపోయినా పర్లేదు అనిపిస్తుంది. అంత బాగుంది సినిమా. అది అగ్గిది పర్వతం. ప్రభాస్ అంటే ఒక రేంజర్ కూడా కాదు, ఒక అగ్ని పర్వతం. ఆ సినిమా చూసినాక నాకు మొత్తం మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఇంకే సినిమా ఏడుపు వచ్చింది. మొత్తం ఒక రేంజ్. తెల్లారి గంటలు నేను 4:50కి వెళ్ళినా మినిమం నేను 3:00కి మొదలు. ఈ సినిమా చూడడానికి నేను ఇలా ఇంకా బతుకుదనా అనిపించింది. అట్లా ఉంది మొత్తం మైండ్ బ్లోయింగ్. అమ్మ తను చూసినప్పుడు ఉందే సినిమా మొత్తం అంతా హైలైట్. ప్రతి బాలీవుడ్ మొత్తం అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ ఒకళ్ళు మించి ఒకటి చేశారు. అమ్మ నేను చెప్పలేకపోతుంది. ఇంకా షేక్ వస్తుంది. ఇండస్ట్రీ హిట్ అన్న పక్కా. చాలా బాగా. ఏం నచ్చింది మూవీలో? సెకండ్ హాఫ్ అన్న సినిమా పీక్స్. హాలీవుడ్ లెవెల్, వేరే లెవెల్.